ఒకసారి దీన్ని చూడండి. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ S24 FE యొక్క పౌచ్ అనమాట. పౌచ్ అన్ని ఒకలాగే ఉంటాయి కదా! దీంట్లో ఏం కొత్తగా ఉందని అనుకోవచ్చు మీరు. దీన్ని మనం ఫ్లిప్ సూట్ కేస్ అని అయితే పిలుస్తూ ఉంటాం. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఓన్లీ సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ మాత్రమే ఉంటాయి మాక్సిమం. దీంట్లో ఉండే ఒక మంచి ఫీచర్‌ని అయితే చూపిస్తాను. దానికన్నా ముందు దీని బాక్స్‌లో ఏమొచ్చాయో అయితే చూసేద్దాం. మనకి దీని బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఒక సైడ్ ప్రొటెక్షన్ కేస్ వస్తుంది. అలానే బ్యాక్ ప్యానెల్ కూడా ఇస్తారు. దాంతో పాటు మనకు ఒక పెద్ద యూజర్ మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఈ కేస్ వచ్చేసి మనకి మేడ్ ఇన్ చైనా కేస్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఉండే మెయిన్ ఫీచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ కేస్ మనం ఫోన్ ఫిక్స్ చేయడానికి జస్ట్ మనం ఇందులో లోపల అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. అంతే, ఇంకా కేస్ అయితే రెడీ అయిపోయింది. ఫోన్ సెటప్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా కనబడుతుంది. దీని అయితే ఇప్పుడు ఫోన్ కి అయితే వేస్ట్ చూద్దాం. ఫోన్ ఫస్ట్ మీరు చూసినట్లయితే లాక్ స్క్రీన్ అయితే ఎలా ఉంది కదా. ఇప్పుడు ఈ పౌచ్ అయితే ఫోన్ కి అయితే ఫిక్స్ చేద్దాం. మనం సెటప్ చేసిన తర్వాత అయితే మీరు చూడొచ్చు ఆటోమేటిక్ గా మనకైతే అది దాని థీమ్ లోకి అయితే మారిపోతుంది. బ్యాక్ సైడ్ మనకి ఏ థీమ్ అయితే ఉందో సేమ్ మనకి లాక్ స్క్రీన్ లో కూడా అదే థీమ్ అయితే కనబడుతుంది. సో మళ్ళీ మనం దీని కనుక రిమూవ్ చేసాం అన్నట్లయితే అదైతే మళ్ళీ మనకి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ కేసెస్ యొక్క కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.